దేవునికి స్తోత్రం. 2026 మార్చి నెల 27వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. పౌలు గారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని చెబుతున్నాడు. 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలలో ఆయన ఆత్మ మూలంగా దేవునిలో స్థిరపరచబడిన వాడై ఉన్న విధానాన్ని బట్టి అని మొదలు పెడుతూ, అన్ని జనులైన వారి కొరకు నేను ఖైదీగా ఉన్నాను. నేను ఎవరికి ఖైదీనంటే యేసు క్రీస్తు వారికి ఖైదీనై ఉన్నాను. పౌలు ఈ ఉత్తరం రాసినప్పుడు జైల్లో ఉన్నాడు. క్రీస్తుపై అతని స్వామి భక్తి కారణంగా ఇతర ప్రజల మధ్య అతడు జరిగించిన పరిచర్య కారణంగా అలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన విషయం క్రీస్తు సంకల్పం గనక అలా లేకపోతే మనుషులెవ్వరూ తనని బంధించి ఉంచలేరని అతనికి తెలుసు. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగానే నేను ఖైదీని అయ్యాను అని ఆయన మాట్లాడుతూ, మీకోసం నేను చాలా ప్రయాసపడ్డాను. దేవుడు నాకు అప్పగించినటువంటి కార్యనిర్వహణ మీకు బాగా తెలుసు. నేను ఆయన వాక్యాన్ని మీ మధ్యలో ప్రకటిస్తూ క్రీస్తు యొక్క దైవ దర్శనమును మర్మమును నాకు బయలుపరిచినటువంటి విధానాన్ని బట్టి నేను మీకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. దేవుని యొక్క లేఖనాలను ప్రజలకు వివరించుటకు దేవుని చేత ఎన్నుకోబడిన ఒక ఘనమైన సాధనమని, అందుకనే ప్రభువు తనకి ఏదైతే బయలుపరిచారో ఆ విషయాలు ప్రజలకు వెల్లడి చేయటానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యత అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు ఈ విషయాన్ని నేను కొంచెం తక్కువగా రాశాను, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా రాస్తున్నాను. ఈ ఉత్తరములో మొదటి 2 అధ్యాయాల్లో రాసిన విషయాలే ఉంటాయి. ఎందుకంటే అదే చెప్తున్నాడు. నేను కొంచెం తక్కువ రాశాను, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు చెప్తున్నాను. ఈ పత్రిక మీరు చదవడం వల్ల యేసుక్రీస్తు యొక్క రహస్య సత్యం ఏంటో నా గురించి మీకు బాగా తెలుసు. అది వెల్లడి చేశాను కదా. ఈ రహస్య కాలంలో దేవుడు తన పరిశుద్ధమైనటువంటి సేవకులను ఎన్నుకొని, ప్రవక్తలను ఎన్నుకొని, తన ఆత్మ ద్వారా వెల్లడి చేసిన పూర్వకాలంలో ఏవే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను దేవుడు తేటతెల్లం చేశాడు. అన్యులు, యూదులు అందరూ కూడా యేసుక్రీస్తు శరీరములో భాగములై ఉన్నారు. దేవుడు వారిలో కార్యసాధకము చేస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి బంధము కాక ఆత్మ సంబంధమైన బంధాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. మనం శరీర సంబంధమైన విషయాల గురించి నా ప్రస్తావన కాక ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువగా మనసు పెట్టాలి. చాలా మంది లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి పరలోక సంబంధమైన ఆలోచనలు లేకుండా పోతూ ఉన్నారు. అలా ఉండకూడదు.
పరలోక సంబంధమైన ఆలోచనలే మనం నిత్యము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండగలిగితే దేవుని యొక్క విషయాలను గ్రహించగలుగుతాం. నేను ఈ మాటలు ప్రకటించడంలో పరిశుద్ధులందరికంటే చిన్నవాడుని, నేను అల్పుణ్ణి అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులందరికీ తక్కువవాడుగాను, పాపుల్లో ప్రధాన పాపిగాను అతను భావించుకుంటున్నాడు. కొందరిని తమను గూర్చి ఇందుకు వ్యతిరేకంగా కూడా ఊహించుకుంటారు. విశ్వాసులందరిలో గొప్పవాళ్ళమని, పాపం విషయంలో తక్కువ వారమని మాట్లాడుతూ ఉంటారు. ఎదటి వారి కంటే మనం తక్కువ వారిగా ఎంచుకోవాలని ప్రభు చెప్తున్నాడు. కానీ చాలా మంది ఏం చేస్తారు, మీకంటే నేను ఒక మెట్టు ఎక్కువే చదివాను, నీకంటే ఒకటి ఎక్కువే ఉంది నాకు, నీకంటే నా పొజిషన్ బాగుంది అని ఎదటి వాళ్ళని చూసి మాట్లాడే వాళ్ళు ఉండకపోలేదు. చాలా మంది ఉన్నారు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెప్పుకుంటారు, డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. పౌలు గారు ఏమంటున్నారు, గొప్ప సేవకుడు, గొప్ప పరిచయం చేస్తూ ఉన్నాడు, అనేక ఆత్మలను ప్రభు దగ్గర నడిపించి అనేక సంఘాలను కడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను అందరికంటే అల్పుణ్ణి అని. మరి నీకెందుకు చిన్నతనం? ఏ విషయంలోనైనా నీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సి వచ్చినప్పుడు, గడిచిన దినాల్లో ఇలాంటి స్థితిని అనుభవించాను అని చెప్పడానికి ఎందుకు ఫీలింగ్? అలాగేం లేదు. ఫస్ట్ నుంచి నేను చాలా బాగున్నాను అని చెప్తే మనుషులకు తెలియదేమో, దేవుడు తెలుసుగా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓ పాస్టర్ గారి దగ్గర 4-5 సంవత్సరాలు శిష్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు తినడానికి లేక, ఉండడానికి లేక, ఘోరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. అతను ఏ రోజు కూడా ఆ సాక్ష్యాన్ని చెప్పిన మాట వినలేదు నేను. పైగా ఎవరి వలన అతను స్థిరపరచబడ్డారో, ఎవరి వలన పరిచర్య అప్పగించబడిందో, ఎవరి వలన అటు విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడో ఏ రోజు చెప్పక, నేను ఫలానా చోట పనిచేసేవాడిని, ఫలానా పరిస్థితి నాకు ఉండేది, ఇంత సొమ్ము నాకు వచ్చేది, అలాంటివన్నీ విడిచిపెట్టి దేవుని కలిగి ఉన్నాను నేను అని చెప్తా ఉంటే మాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉండాలి తప్ప మనకు కలిగిన స్థితిని బట్టి హెచ్చించుకోకూడదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడైనా సంఘం ద్వారా పరలోక సంబంధమైన స్థలాల్లో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు దేవుని నానా విధాల జ్ఞానమెట్టిదో తెలియాలని ఆయన కోరుకుంటున్నాడు. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సొంతం చేసుకోవటానికై అందరూ సిద్ధపడాలి అని, ఇష్టపడాలని ఆయన ఉద్దేశం. యేసుక్రీస్తులో శాశ్వతమైన సంకల్పం ఉంది కదా. ఆ సంకల్పం చొప్పున అందరూ కూడా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. సృష్టించబడినది ఏదైతే ఉందో అది ప్రభు వల్లనే సృష్టించబడిందని, దైవత్వపు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలని, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ద్వారా ఆయనలో మనకు ధైర్యం కలుగుతుందని, దేవుని సన్నిధానంలో నిరభ్యంతంగా ఉంటాము అని చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది దేవుని మీద నమ్మకం లేక ధైర్యం చెడిపోయిన వారుగా ఉన్నారు. వారికి ఏదైనా శోధన, బాధ, బలహీనత కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినప్పుడు గొప్ప ధైర్యమును పొందుతారు. అందుకనే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టక ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. పౌలు గారు పడిన బాధల గురించి చెప్తున్నాడు. నేను మీకోసం ఎంత బాధపడ్డానో
దాన్ని బట్టి మీరు కృంగిపోవద్దు, మీరు నిరాశ చెందవద్దు. ఎందుకంటే మీరు ఈ బాధలకు తర్వాత గొప్ప మేలును, ఘనతను, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. అందుకే ఈ విషయంలో నేను ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట మోకరిల్లుతున్నాను. కారణం ఏంటంటే నాకు కలిగిన బాధలో నుంచి విడిపించిన వాడు ఆయనే. బాధలు ఘనత తెస్తాయనే సంగతిని వెల్లడి చేస్తున్నాడు అనుభవం కలిగిన వ్యక్తిగా. అందుకే మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అభ్యంతర పడవద్దు. ఎందుకంటే ఇవి మీకు మహిమకరముగా ఉన్నవి, దానివల్ల ఘనత కలుగుతుంది, గొప్పతనం కలుగుతుంది అని చెప్తున్నాడు. నువ్వు సొంత ఘనతను కోరవద్దు, దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు దీన మనసు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబమునకును తండ్రి ఆయన. ఆయన ఎదుట మొకాళ్ళుని దైవికమైన శక్తిని, దైవ ఆత్మను హృదయములలో విశ్వాసం ఉంచడం ద్వారా నివసింపచేస్తున్నానని చెప్తున్నాడు. మరి నీ హృదయములలో విశ్వాసం ద్వారా ప్రభు నివసిస్తున్నాడా? శక్తి నీలో ఉన్నదా? దైవికమైన కార్యాలు జరిగించడానికి నువ్వు ఆత్మ సంబంధంగా సిద్ధపరచబడ్డావా? అయితే మంచిదే. లేకపోతే మాత్రం విశ్వాసం ద్వారా దేవుని బలాన్ని, దేవుని యొక్క అభిషేకమును పొందుకోవాలి. మీ అంతరంగములలో ఆత్మ వలన దైవికమైన మహిమ ప్రభావమును బలపరచబడాలని ఆయన తన మహదైశ్వర్యం ప్రకారంగా ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు అని. ఆయన మనకు అనుగ్రహించే ప్రతి ఈవులను బట్టి నిత్యము మనం ప్రభుని స్తుతించుచూ ఉండాలి. పైగా అంటాడాయన, మీరు దేవుని ప్రేమలో పాతుకుపోయి స్థిరపరచబడి ఉండండి అంటున్నాడు. మరి దేవుని ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమకు నువ్వు పాత్రుడిగా, పాత్రురాలుగా ఉన్నావా? దేవుని ప్రేమలో స్థిరత్వం నీకుందా? దేవుని ప్రేమకు పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు అనేది లేదు. కొలతలు వేయలేనంత గొప్ప ప్రేమ ఆయనది. జ్ఞానానికి మించిన ప్రేమ ఆయనది. దేవుని పరిపూర్ణతతో పూర్తిగా నిండిపోయిన ప్రేమ అది. నీలో అదే ప్రేమను నింపుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమ చేత నింపబడిన వారముగా ఉండగలిగితే సంఘములో క్రీస్తు యేసులోను తరతరాలకు దేవునికి మహిమ కలుగుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడు అడుగుతున్న మాటను గుర్తుపెట్టుకో. దేవుని వాక్య ప్రకారంగా గనక దేవుణ్ణి ప్రేమించుచు ఆయన అన్ని విషయాల్లో నీకు పరిపూర్ణతను ఇస్తాడు అనే గనక నమ్మకం ఉండగలిగితే, ఆయన పట్ల భయము, భక్తి కలిగి ఆయనలో సాగిపో. దేవుడు నువ్వు ఆశించిన ప్రతీది కూడా అనుగ్రహిస్తాడు. దేవునిలో స్థిరపరచబడి దేవుని కొరకు ఆరాటంతో ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. లోకాన్ని కోరొద్దు, లోక సంబంధమైన వాటిని ఆశించొద్దు. దైవికమైన ప్రేమ, దైవికమైన గుణగణాలను స్వతంత్రించుకొని ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించు. ఆయన సన్నిధిలో సాగిపోతూ దేవుని కొరకు మాదిరికరమైన బ్రతుకును కలిగి ఉండు. ప్రభు ఆశించిన మేరకు ఆ దైవ కృప అందరికీ సమృద్ధిగా
అనుగ్రహించబడును గాక. ఆమేన్.